నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. మొదటి బులెటిన్ హెడ్లైన్స్. దత్త సాయిబాబా మందిరాల్లో భక్తి శ్రద్ధలతో గురు పౌర్ణమి ఉత్సవాలు, పోటెత్తిన భక్తజనం. పెన్షనర్స్లకు ఆద్యులు డిఎస్ నగర విగ్రహావిష్కరణలో పాల్గొన్న రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు. కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు విషయంలో మున్సిపల్ ఉద్యోగుల తీరుపై ఎన్జీఓ సంఘం నాయకుల ఆక్షేపణ. సాయిబాబా సశీరులుగా ఉన్న సమయంలోనే గురు పౌర్ణమి ఉత్సవాలు సాయిబాబా భక్తులు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోందని అంగలకుదురులోని సాయిబాబా సత్సంగ కేంద్ర నిర్వాహకులు పేర్కొన్నారు. మండలంలోని అంగలకుదురు గ్రామంలో పంచాయతీ కార్యాలయం పక్కనే గల సాయిబాబా సత్సంగ కేంద్రంలో బుధవారం గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని సాయిబాబా సేవలో తరించారు. ఇదిలా ఉండగా సుల్తానాబాద్ సమీపంలోని ఆలపాటి నగర్ లో గల సాయి కుమార్ మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలు విశేష ఆధ్యాత్మిక సేవలతో ఘనంగా నిర్వహించారు. కుమార్ పంప్ అధినేత సాయి కుమార్, మందిర వ్యవస్థాపకులు కొత్త సుబ్రహ్మణ్యం బాబావారి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేజన సుఖినో భవంతు అనే సనాతన ధర్మంలో ప్రజల భక్తిభావం పెరిగిందన్నారు. అందరూ బాగుండాలని, మంచి ఆలోచనతో సమాజం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విశేష కార్యక్రమంలో భక్తులు అశేష సంఖ్యలో పాల్గొని గురు పౌర్ణమి వేళ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. వ్యాస మహర్షి అంటే హిందూ వాంగ్మయ రచయిత అయినటువంటి వ్యాస మహర్షి వారికి గుర్తుగా, వాళ్ళ జన్మదిన గుర్తుగా వ్యాస పౌర్ణమి చేసుకున్నాం. మన మందిరంలో కూడా ఇది మాది 31వ వార్షికోత్సవం పూర్తి చేసుకోవటం జరిగింది. ఇది ఇప్పుడు 32వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఈ 32 సంవత్సరాల నుంచి కూడా మేము గురు పూర్ణిమ అనేటువంటి పర్వదినాన్ని ఎంతో వైభవోపేతంగా జరుపుకుంటూ ఉన్నాం. ఇక ఎంతోమంది సాయి భక్తులు, గురు బంధువులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని బాబా యొక్క అనుగ్రహం, గురువు గారి యొక్క ఆశీస్సులు పుష్కలంగా పొందుతూ గురు పౌర్ణమి సందర్భంగా తెనాలిలో ఉన్నటువంటి సాయి భక్తులు సుల్తానాబాద్ సద్గురు సాయి కుమార్ మందిరంకి బాగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని అన్నప్రసాదాలు స్వీకరిస్తున్నారు. 7 క్రౌడ్ కూడా బాగా ఉందనిపించింది మాకు. చాలా సంతోషం. ప్రజల్లో భక్తిభావం పెరిగి లోక సమస్త సుఖినో భవంతు అన్నట్టు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఆ విధంగా అందరూ ఇది ఉండాలని, ప్రజల కష్టాలు ఏమైనా ఉంటే తొలగి సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు అందాలని కోరుకుంటూ ఈ సద్గురు సాయి కుమార్ మందిరం సుల్తానాబాద్. బ్రహ్మ విష్ణు శివాత్మకమైన శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి ప్రీతిగా దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవాల సందర్భంగా సామూహిక గురుదత్త హోమాలు విశేషంగా నిర్వహించారు. 25 పౌర్ణమి తిథుల్లో నిర్వహించే సామూహిక దత్త హోమాలు, గురు పౌర్ణమి గడియలు నిర్వహించుకునేందుకు దంపతులు విశేషంగా పాల్గొన్నారు. స్థానిక మారిస్పేట ఎరువుల కోట్లకు సమీపంలో గల మతుకుపల్లి రఘోత్తమ రాయ శాస్త్రి గారి దేవాలయంలో ప్రాంగణంలో సామూహిక దత్త హోమ క్రతువులు నిర్వహించగా దత్తస్థాయి చారిటబుల్ ట్రస్ట్ బాధ్యులు నాగం రాంజీ, మధుసూదన్ రావు, కుసుమ కుమార్, శివరామకృష్ణ, గోపి, రవీంద్రబాబు, రాజశేఖర్, తిరుమలరెడ్డి, నారాయణ రెడ్డి, యోగేష్ తదితర సభ్యులు దత్త హోమ క్రతువులను, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఇదిలా ఉండగా అదే ప్రాంగణంలోని దత్తసాయి ఆలయంలో 34వ గురు పౌర్ణమి ఉత్సవాలు విశేషంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బాబావారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రేటూరి రమ్య భక్తులకు కార్యక్రమానికి సహకరించిన దాతలకి గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ కనకదుర్గ దేవాలయం పాలక మండలి డైరెక్టర్ తోటకూర వెంకటరమణారావు, గ్యాలం వేణు, నన్నపిరేని రాంబాబు, సతీష్, తిరుపతమ్మ తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విశేషంగా పాల్గొన్న భక్తులకు అన్న సంతర్పణ చేశారు. శ్రీ దత్తసాయి చారిటబుల్ ట్రస్ట్ తెనాలి వారి పంచవిశంతి 25 పౌర్ణమిల పర్యంతం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యజ్ఞ మహోత్సవంలో భాగంగా ఈరోజు 19 నెలల్లోకి అడుగుపెట్టాం. ఈరోజు మంచి విశేషం ఏంటంటే గురు పౌర్ణమి సందర్భంగా మన దత్తస్వామి ముతుకుమల్లి రఘోత్తమ రాయ శాస్త్రి గారి ఆలయం నందు యజ్ఞ మహోత్సవంలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా ఎన్నో వ్యయ ప్రయాసాల గురించి ఈ యజ్ఞంలో పాల్గొనడం జరుగుతోంది. భక్తులందరికీ కూడా అనంతరం తీర్థప్రసాదాల వితరణ కార్యక్రమం జరుగుతుంది. జై గురుదత్త. 34వ గురు పౌర్ణమి మహోత్సవం మన మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో అంగరంగ వైభవంగా ఏర్పాట్లతో
ఘనంగా జరుగుతోంది. కార్యక్రమంలో భాగంగా ఉదయం మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అలాగే బాబావారికి విశేష పుష్ప అలంకరణ మరియు అన్నదానం జరుగుతోంది. అలాగే ఈవినింగ్ 6:15కి రాజస్థానీ మేళతాళాలతో బాబావారికి 108 పలికి ప్రదక్షిణాలు జరుగుతాయి. కార్యక్రమంలో జనులు, బాబా భక్తులు, దత్తసాయినాథుని భక్తులందరూ పాల్గొని బాబాగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలకు, అలాగే మా కమిటీ సభ్యులకి, అలాగే ప్రపంచంలో ఉన్న సాయినాథుని భక్తులందరికీ మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓం సాయిరామ్. 34 సంవత్సరాల నుంచి అద్వితీయంగా, ఎంతో బ్రహ్మాండంగా, అద్వితీయంగా ఈ అన్నదానం జరుగుతూ ఉన్నది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు, కమిటీ సభ్యులకు, భక్తులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగిస్తూ తిరిగి మరలా వచ్చే గురు పౌర్ణమికి ఇంతకన్నా కూడా ఇంకా చాలా బ్రహ్మాండంగా దాదాపు ఈసారి ఒక 5-6 వేల మంది కొత్త కమిటీ సభ్యులు తీసుకుని ఒక 5-6 వేల మందికి అన్నదానం జరిగే విధంగా, అలాగే ఈ కమిటీలో కొత్తగా కోట కేశవరావు గారు, నేను ఈ గ్రూప్ టెంపుల్స్ మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా స్వామివారి భక్తికి అందరూ కూడా పాత్రలు అవ్వాలని కోరుకుంటూ మున్సిపల్ కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు పట్ల ఎన్జీఓ సంఘం నాయకులు అనిశ్చిత వ్యక్తం చేశారని, వాటిని ఖండిస్తున్నామని మున్సిపల్ ఉద్యోగులు మాట్లాడటంలో అర్థం లేదని ఎన్జీఓ సంఘం నాయకులు వి భిక్షాలు పేర్కొన్నారు. బుధవారం కొత్తపేటలోని ఎన్జీఓ సంఘం కార్యాలయం వద్ద నాయకులు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు కమిషనర్ అప్పలనాయుడు పట్ల ఎన్జీఓ నాయకులు విమర్శలు చేశారని, మంగళవారం మీడియా ముందుకు వచ్చిన అంశంపై ఎన్జీఓ సంఘ నాయకులు వి భిక్షాలు, అనిల్ వివరణ ఇచ్చారు. మున్సిపల్ ఉద్యోగులు వేరు, ఎన్జీఓ ఉద్యోగుల సంఘం వేరు కాదనే విషయం గమనించాలన్నారు. లిఖితపూర్వక ఫిర్యాదులు కమిషనర్ పై ఉండటం వల్లనే వినతి పత్రం ఇచ్చి పొరపాట్లు సరిచేసుకుని అందరితో కలుపుగోలుగా ఉండాలని మాత్రమే చెప్పామని, ఆ సమయంలో కమిషనర్ సానుకూలంగా తమతో మాట్లాడాలని, ఉద్యోగులు మీడియా ముందుకు వచ్చి ఎన్జీఓ సంఘ నాయకులు తీరు తప్పని చెప్పడం సరికాదన్నారు. ఎన్జీఓ సంఘ కోశాధికారి అనిల్ మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగుల సమస్యలపై మున్సిపల్ కమిషనర్ 3 సార్లు కలిశామని, ప్రతిసారి ఆయన ధోరణిలో సానుకూలత లేదన్నారు. తెనాలిలో రెవెన్యూ అధికారులు తమ కింది సిబ్బంది పట్ల సానుకూల వైఖరితో పనులు చేయించుకుంటూ మంచి అధికారిగా గుర్తింపు పొందుతున్నారని, ఆ విషయం గమనించాలన్నారు. మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులను ఓ రకంగా, సచివాలయ ఉద్యోగులను మరో విధంగా కమిషనర్ అప్పలనాయుడు ఇబ్బంది పెడుతున్నాడనేందుకు ఆధారాలు ఉన్నాయన్నారు. ఈ మీడియా సమావేశం ఎన్జీఓ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కమిషనర్ గారిని సంప్రదించడం జరిగింది. కానీ ఈ మున్సిపల్ సిబ్బంది వాళ్ళు వేరే ఎంప్లాయీస్ లాగా, మేము ఒక ఎంప్లాయీ లాగా వాళ్ళు చిత్రీకరించడం అది సరైన పద్ధతి కాదు. ఎంప్లాయీస్ అందరూ ఒకటేను. మరి తనాల్లో మరి ఎంఆర్ఓ గారు ఉన్నారు, మరి ఎండిఓ గారు ఉన్నారు. మరి వారి దగ్గర పనిచేసిన సిబ్బంది మరి వాళ్ళ అధికారులని గొప్పగా పొగుడుతున్నారు. కారణం వాళ్ళు మరి ఎంప్లాయీస్ అట్లా గౌరవంగా ఉండటం కానీ, వాళ్ళ యొక్క మంచి చెడ్డలు పరిష్కరించడం వల్ల కానీ అక్కడ మరి ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు దేవుళ్ళ దాకా పోషిస్తున్నారు. మరి అదే విధానం మరి మున్సిపల్ కమిషనర్ కార్యాలయం, మున్సిపల్ ఆఫీసులో చేస్తున్న సిబ్బంది ఎందుకు భావించట్లేదు? కానీ కొంత ఇబ్బందికరం ఉంది కాబట్టి దానికి సరైన ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. ఈ మున్సిపల్ సిబ్బంది సెలవులకు వెళ్ళినప్పుడు ఆ క్యారిడార్లో 4 గంటల నుంచి ఉన్న యొక్క ఆ సీసీ ఫుటేజీలు వెరిఫై చేసిన వాళ్ళ యొక్క విషయాలు మొత్తం బహిర్గతం కాగలవు. మా దగ్గర అన్ని ఆధారాలతో మేము ఆడికి వచ్చి కమిషనర్ గారితో మాట్లాడడం జరిగింది తప్ప మా దగ్గర ఆధారాలు లేకుండా మటుకు ఎలాంటి నింద కూడా వాళ్ళ మీద మోపి ఉండలేదు. కనుక వార్డు సచివాలయ సిబ్బంది సమస్యలు పరిష్కరించమనే మేము కోరటం జరిగింది. ఇందులో ఎలాంటి దురుద్దేశం కానీ, వాళ్ళ మీద ఏదో కక్షాదింపు చర్యలు కానీ అలాంటివి మాకు లేదు. కమిషనర్ గారు అయినటువంటి రామప్పలనాయుడు గారు మున్సిపాలిటీ ఆఫీసులో చేస్తున్న ఉద్యోగ సొంత పిల్లల్లాగా సచివాలయ పిల్లల్ని సవత్తల్లి పిల్లల్లాగా చూస్తూ వారికో రూలు వీళ్ళకో రూలు అంటూ విభేదిస్తూ ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. అందరూ ఉద్యోగులే. వాళ్ళు అవుట్సోర్సింగ్ అని, సచివాలయం అని అందరూ ఒకే విధంగా చూసుకోవాలి. సొంత తండ్రి లెక్క ఆయన సవత్తల్లి పిల్లలాగా చూసుకుంటూ వీళ్ళని మానసిక శోభలు పెడుతూ అర్ధరాత్రి 6 తర్వాత 9 దాకా మీటింగులు పెడితే వాళ్ళని చాలా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇది కరెక్ట్ కాదని వినియోగించుకుంటున్నాం. ఎందుకంటే మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేవు. మాకు ఈ ఇబ్బంది ఉద్యోగులకి ఉన్నటువంటి ఇబ్బందల్లా ఒక కమిషనర్ పరిధిలో ఉండేటువంటి తెనాలి మున్సిపాలిటీ పరిధిలోనే ఆ సమస్య వస్తుంది తప్ప ఇంకెక్కడా లేదు. గౌరవ తహసీల్దార్ గారు ఉన్నారు,
మరి వారి దగ్గర పనిచేసే సిబ్బందిని అందరినీ కూడా కుటుంబ సభ్యులుగా మరి ఆయన చూసుకుంటున్నాడు. అలానే దీప్తి మేడం గారు ఉన్నాడు, ఎండిఓ తెనాలి, మరి వారి దగ్గర కూడా అనేక మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. మరి ఈ 2 ప్లేసెస్లో కూడా ఒకే విధమైనటువంటి వర్క్ జరుగుతూ ఉంది. ఇక్కడ లేని సమస్య మున్సిపాలిటీ పరిధిలోనే ఎందుకు వస్తుందో మాకు అర్థం కాలేదు. అయినప్పటికీ మేము 6 నెలల నుంచి ఓపిక పడుతూ పదే ఆయన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కానీ అవి ఎక్కడా కూడా మరి మేము కోరుకున్నటువంటి ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి సమస్యల పరిష్కారంలో అవి పదే అడిగినప్పటికీ జరగట్లేదు. కాబట్టి మళ్ళీ ఇంకోసారి లిఖితపూర్వకంగా ఇవ్వడం జరిగింది. మరి దాన్ని కూడా మరి ఆయన అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించి అందరినీ మంచిగా ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛా వాతావరణం కల్పించాలనేటువంటిదే మా యొక్క అభిలాష తప్ప లేదా అల్లరిగానో గొడవగానే ఉండేటువంటి క్రమం అయితే కాదు. వీటికి సంబంధించి మేము ఏవైతే వారి దృష్టికి తీసుకొచ్చామో ఆ ఆధారాలు కూడా మేము లిఖితపూర్వక ఆధారాలు మేము చేస్తాం. అది ఎప్పుడు చేస్తాం? విచారణ జరిగితే ఎవరైనా విచారణ అధికారిని నియమించి ఆయనే గనక విచారణ జరిగినట్లయితే ఆయన దగ్గర పెడతాం. దీనిలో ముఖ్యంగా కార్యాలయ మేనేజరు అలానే మెడికల్ హెల్త్ ఆఫీసరు వీరు కూడా ప్రధాన భూమికి పోషిస్తూ ఉన్నారు. కమిషనర్ గారిని తప్పుదారి పట్టించే క్రమంలో ఇప్పుడు మీరు ఇబ్బంది పెడుతూ మేము మంచిగా ఉన్నాం, ఇక్కడ ఏం జరగట్లేదన్నారు. మరి ఇవన్నీ అవాస్తవాలా? ఈ అవాస్తవాలు అయితే మీరు మరి పత్రికా ముఖంగా వీటికి సమాధానం చెప్పండి. పెన్షనర్లు జీవితకాలం డిఎస్ నగర గుర్తుంచుకోవాల్సి ఉందని ఆ క్రమంలో డిఎస్ నగర విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అసోసియేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నగర పట్ల పెన్షనర్స్ కు ఉన్న గౌరవానికి నిదర్శనమని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో బుధవారం పెన్షన్ ప్రదాత డిఎస్ నకరా విగ్రహాన్ని రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డిఎస్ నకరా పెన్షన్ సాధన కోసం చేసిన న్యాయ పోరాటాలను వివరించారు. ఈ క్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో నకరా విగ్రహం ఏర్పాటు కార్యాచరణలో తెనాలి కార్యాలయం నకరా కాంస్య విగ్రహ ఏర్పాట్లో భాగస్వాములైన సభ్యులకు అభినందనలు తెలిపారు. సంఘ రాష్ట్ర కార్యదర్శి గుజ్జర్ల ముడి ప్రభుదాస్ మాట్లాడుతూ పెన్షనర్స్ నేడు సుఖంగా జీవించడానికి నాడు డిఎస్ నకరా చేసిన న్యాయ పోరాటాలను వివరిస్తూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ తెనాలి శాఖ కార్యవర్గం తదితర సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డి వెంకటేశ్వర్లు మాట్లాడుతున్నాను. ఈరోజు కీర్తిశేషులు ధర్మ డిఎస్ నకరా గారి వర్ధంతి సందర్భంగా తెనాలి స్టేట్ గవర్నమెంట్ పెన్షన్ అసోసియేషన్ తాలూకా యూనిట్లో విగ్రహావిష్కరణ చేసుకోవటం చాలా ముదావం. అసలు పెన్షన్ వస్తుందో రాదో, ఎలా వచ్చిందో తెలియని పరిస్థితుల్లో కూడా ఏ బెనిఫిట్ అయినా ఎప్పుడు రిటైర్ అయినా వాళ్ళందరూ కూడా రావాలని పోరాడిన యోధుడు నకరా గారు 7/25లో అనంతపూర్లో మొదలై ఈరోజు తెనాలి వరకు కూడా విగ్రహాలను ఆవిష్కరించడం అది యొక్క పెన్షన్ ఐక్యతకే నిదర్శనం. మనం నకరా గారిని జీవితాంతం పెన్షన్ బతికున్నంత కాలం కూడా నకరా గారిని మర్చిపోకూడదు. రాష్ట్రంలో 3,72,200 మంది పెన్షనర్స్ కూడా నకరా గారిని గుర్తుపెట్టుకుంటూ 17/12/82 ప్రతి సంవత్సరం డిసెంబర్ 17 పెన్షన్ డే జరుపుకోవటం, పెద్దలను గౌరవించుకోవటం, అలాగే ఆయన గుర్తుగా మన విగ్రహాలను కూడా ఆవిష్కరించుకోవటం. ఆ క్రమంలో తెనాలి యూనిట్ ఇంత పకడ్బందీగా ఇంత గ్రాండ్గా చేయడానికి తెనాలి యూనిట్కి రాష్ట్ర సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. పిల్లల మీద కూడా ఆధారపడకుండా తన జీవనాన్ని కొనసాగిస్తున్నారంటే ఆనాడు వారు వేసినటువంటి సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్, దానికోసం పోరాటం, దాన్ని సాధించడం కోసం ఆయన పడినటువంటి కష్టాలు అయిన తర్వాత ఆ తీర్పు వచ్చిన తర్వాత వచ్చినటువంటి ఫలితాలే ఈరోజు పెన్షన్ భిక్ష కాదు, అది మా హక్కు అని చెప్పి ఈరోజు నిలబడి పోరాడుతున్నామంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తితోనే చేస్తూ ఉన్నాం. కాబట్టి వారికి ఈ సందర్భంగా మరి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనల్ అసోసియేషన్ తరపున వారికి ప్రత్యేకమైనటువంటి ఘనమైనటువంటి నివాళి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అయితే ఈ వారు సాధించినటువంటి విజయాలు, వారు సాధించినటువంటి సంక్షేమ పథకాలు, పెన్షనర్లకు సంక్షేమమైనటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా కాలక్రమేణా ఒక్కొక్కటి ఇప్పుడు పోతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ఫలితాలు మళ్ళా సాధించుకోవడం కోసం పెన్షన్లంతా ఐక్యమత్యంగా ఉండి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో నష్టపోయినటువంటి ఎడిషనల్ క్వాంటమ్ కానీ, పిఆర్సీ కానీ, డిఆర్ ఏరియర్స్ కానీ ఇవన్నీ కూడా సాధించుకోవడం కోసం పెన్షనర్లు ఐక్యమత్యంగా ఉండాలి. సందర్భంగా మేము ప్రభుత్వానికి కూడా తెలియజేస్తుంది ఏంటంటే మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా త్వరగా విడుదల చేయాలని, లేని పక్షంలో మరి పెద్దల యొక్క ఆశీస్సులు మీకు ఉండాలి అంటే తప్పనిసరిగా విడుదల చేయండి. ఆర్టీసీ ఉద్యోగులను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులకు గురి చేసే విధానం డిపో మేనేజర్ వీడాలని, మారుకుంటే బదిలీ కావాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిపో మేనేజర్ రాజశేఖర్ వైఖరిపై
ఘాటుగా స్పందించారు. స్థానిక ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ మొండి వైఖరి నిరసిస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం 7వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షా శిబిరం నుండి ఎంప్లాయీస్ యూనియన్ డిపో నాయకులు వి శంకర్రావు మాట్లాడుతూ ఉద్యమాన్ని నీరు కార్చాలని కొందరు చేస్తున్న దుష్ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే డిఎం వైఖరిని నిరసిస్తున్నామని, తమ సమస్యకు పరిష్కారం కోసం ఆమరణ దీక్షకైనా సిద్ధమన్నారు. రాజేష్ మాట్లాడుతూ మరలా చర్చలకు పిలిచారని, పిలిచిన ప్రతిసారి డిఎం తమదైన మొండి వైఖరితో ఉద్యోగుల న్యాయమైన అంశాలకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. దీక్ష డిపో ఎంప్లాయీస్ యూనియన్ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు. మరి ఈ ఉద్యమాన్ని నీరుగార్చడానికి కొంతమంది డిపోల చెంచాగాళ్ళు డిఎంని తప్పుడు విధానాలకి ట్రాక్లో తీసుకెళ్తున్నారు. అయినా కూడా ఈ ఉద్యమము ఆగదు. ఈ డిపో మేనేజరా లేదంటే ఈ డిపోలో ఉద్యోగస్తులా తెలుసుకునే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాము. ఇంకేముంది, 2 రోజుల్లో తీసేస్తారని తప్పుడు ప్రచారం చేయడం కొంతమందికి పొరపాటు అయిపోయింది. ఒకటే చెప్తున్నాం, ఖబర్దార్ చెంచాగాళ్ళారా, మీరు ఈ డిపో మేనేజర్కి తొత్తులైనంత మాత్రాన ఉద్యమాలు ఆగవు. ఎంప్లాయీస్ అని ఇదే కొత్త కాదు, చరిత్రలో ఎంప్లాయీస్ అంటే ఏంటో తెలియజేస్తాము. ఈ డిపో మేనేజర్ యొక్క అరాచకాలని అరికడతాము. అనుకున్నది సాధించేదాకా నిద్రపోమని మీకు తెలియజేస్తున్నాము. మరి ఇలాంటి డిపో మేనేజర్ ఉండడం వల్ల వర్కర్ల మధ్య కులాలు మతాలుగా విడదీస్తూ ఒకరికొకరి సంబంధం లేకుండా అనేక పనిష్మెంట్లు ఇస్తూ మామూలుగా అతను రెచ్చిపోతున్నాడు. ఈరోజు మాట్లాడుకుందాం అని పిలుస్తూ తనకు చేయాల్సిన విధానంగా చేయకుండా వేరే రీతిలో ఇండైరెక్ట్గా దాడి చేయకుండా చేయిస్తున్నాడు. అయినా కూడా భయపడదు ఇక్కడ ఎంప్లాయీస్. అనుకున్నది సాధించే వరకు పోరాడతామని మీ అందరికీ దృష్ట్యా తెలియజేస్తూ, డిపో మేనేజర్ గారు తన పద్ధతులు మార్చుకోకపోతే ఈ ఉద్యమం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకైనా ముందుకెళ్ళడానికి కార్మికులంతా సిద్ధంగా ఉన్నారు. డిపోలో ఉన్న ఏ ఒక్క యూనియనో ఏ ఒక్క వ్యక్తులకో కాదు, ఇది డిపోలో ఉన్న కింద స్థాయి ఉద్యోగి నుంచి పై స్థాయి సిఐ క్యాడర్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ డిపో మేనేజర్ గారి ద్వారా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి తను చెప్పిందే శాసనంలాగా చేస్తూ మరి ఈ రోజున డిపోలో ఉన్న కార్మికుల మధ్య, కులమతాల మధ్య, అలాగే రకరకాల ఉద్యోగుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ ఒకరికొకరికి గొడవలు పెడుతూ తన పబ్బం గడుపుకోవాలని చూస్తూ ఉన్నారు. మరి ఇది పరిష్కరించకపోతే డిపోలో తీవ్రమైన అశాంతి, అలజడులు ఏర్పడి డిపో అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. కాబట్టి మరి అన్ని పై అధికారులు మరి ఈరోజే చర్చలకు పిలిచారు. మరి ఈ విషయాలన్నీ వెంటనే పరిష్కరించి మా కార్మికుల్లో ఉన్న అశాంతిని తీసివేసి డిపోని ప్రశాంత వాతావరణంలో నడుపుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. దక్షిణాపథంలో తొలి సాయి మందిరమైన షిరిడి సాయి మందిరంలో గురు పౌర్ణమి ఉత్సవాలను విశేష ఆధ్యాత్మిక సేవలతో నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని స్వరాజ్ సెంటర్ సమీపంలో గల షిరిడి సాయిబాబా మందిరంలో బుధవారం తెల్లవారుజామున 5 గంటల నుండి విశేష ఆధ్యాత్మిక సేవలతో గురు పౌర్ణమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బాబా గారికి సామూహిక పాలాభిషేకం, పుష్పాభిషేకాల అనంతరం నామ సంకీర్తన, అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా స్థానిక నందులపేట వజ్రాల వారి వీధిలో వేయించేసి ఉన్న షిరిడి సాయి అనుగ్రహ పీఠం ప్రాంగణంలో 26వ గురు పౌర్ణమి మహోత్సవాలు, సాయి గురూజీ ప్రత్యక్ష పర్యవేక్షణలు, విశేష పూజలు నిర్వహించారు. సాయినామ సంకీర్తనలు, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం, విశేష అన్న సందర్పణ కార్యక్రమంతో సద్గురు సాయినాథుని దివ్యానుగ్రహం భక్తులందరికీ లభించాలని సాయిపీఠ నిర్వాహకులు గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సాయిబాబా మందిరము 21/4/1950 స్థాపించబడినది. తెనాలి బోసు రోడ్లోని షిర్డీ సాయిబాబా మందిరంలో గురు పూర్ణిమ మహోత్సవములు అత్యంత వైభవముగా జరుగుతున్నవి. ఉదయం 6 గంటల కాకడా హారతి అనంతరము భక్తులచే స్వామివారికి పాలాభిషేకం చేయబడినది. మధ్యాహ్న హారతి అనంతరము భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగును. సుమారు 5,000 మందికి అన్నప్రసాదం చేయించున్నాము. సాయంత్రము తెనాలి పురవీధుల్లో మేళతాళములతో బాబావారి ఊరేగింపు జరపబడును. 26వ గురు పౌర్ణమి మహోత్సవ కార్యక్రమాలు మన పీఠంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి గురువుగారి చేతుల మీద ఉండగా ఈరోజు ఎంతో వైభవంగా ప్రాతకాలమునే 5 గంటలకు బాబావారి యొక్క కాకడ హారతి కార్యక్రమము, 7 గంటల దగ్గర నుంచి బాబావారికి పంచామృత అభిషేక కార్యక్రమాలు, సాలగ్రామాది స్వామివారి యొక్క విశేషమైనటువంటి విగ్రహాలకు అభిషేక కార్యక్రమాలు, అదేవిధంగా స్వామివారి దివ్యమంగళ రూప దర్శనము, విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం కూడా భక్తులందరి చేత నిర్వహించడం జరిగింది. భజన కార్యక్రమాలు ఈ యొక్క చక్కగా వచ్చినటువంటి భక్తులందరూ కూడా భజన కార్యక్రమాల్లో పాల్గొని బాబావారి సంకీర్తనలు గావించి బాబావారిని కీర్తిస్తూ స్వామివారి గీతాలను ఆలపించడం జరిగింది. అదేవిధంగా గురువుగారి చేతుల మీద కొండగా పుష్పయాగ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమాన్ని కూడా స్వీకరించి భక్తులందరూ కూడా
బాబా వారి యొక్క ఆశీస్సులు పొందినారు. దస్తావేజీ లేఖలను రోడ్డును పడేసే జీవో నెంబర్ 396ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసి దస్తావేజీ లేఖల జీవితాలకు భరోసా కల్పించాలని దస్తావేజీ లేఖల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిద్ధం ఆంజనేయులు పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట జీవో నెంబర్ 396 రద్దు చేయాలని పీపీపీ విధానం పేరిట రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేట్ పరం చేయవద్దంటూ ఈ నెల 20వ తేదీ నుండి చేపట్టిన పెండౌన్ నిరసన ప్రదర్శన బుధవారం 10వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిరసన ప్రదర్శనలో పాల్గొన్న సిద్ధం ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ వ్యవస్థను ప్రైవేట్ పరం చేసే ఆలోచన విరమించుకోవాలన్నారు. జీవో నెంబర్ 396ను రద్దు చేయాలని తమ డిమాండ్ పట్ల ప్రభుత్వం ముందుగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ నెల 31 వరకు పెండౌన్ నిరసన కొనసాగుతోందని అన్నారు. నిరసన ప్రదర్శనలో వై పేరయ్య, జి రాంబాబు, టి శ్రీధర్, జె బాలాజీ గుప్తా, పసుపులెట్టి కిరణ్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి జీవో నెంబర్ 396ని రద్దు చేసుకోవాల్సిందిగా ఈ నెల 20 నుంచి 31 వరకు పెండౌన్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నాము. దీనికి ఇప్పటికి ప్రజల మద్దతు కూడా మాకు ఉంది. తర్వాత ఈ ఆస్తుల పరిరక్షణ కోసం ప్రజలు కూడా మా ముందుండాలని కోరుకుంటున్నాము. జీవోని వెంటనే రద్దు చేయాలని, రద్దు చేసే వరకు ఈ పెండౌన్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మరీ తెలియపరుచుకుంటున్నాం. ప్రభుత్వం వారు కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ పెండౌన్ కార్యక్రమాన్ని గమనించి మాకు నష్టం లేకుండా దానికి సంబంధించి తగిన చర్యలు తీసుకొని ఈ పెండౌన్ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా ముందుకొచ్చి ఒక మాట భరోసా ఇచ్చే విధంగా తెలియపరచవలసిందిగా కోరుకుంటున్నాం. కొల్లిపర్ నుంచి ఇచ్చేసినటువంటి మాకు సంఘీభావం తెలుపుతున్న సోదరులందరికీ కూడా నా నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు తెచ్చి ప్రజలకు ఎంతో పారదర్శకంగా సేవలు అందిస్తామని చెప్తున్నారు. ప్రజలకు ఎంతో ఫాస్ట్గా సేవలు అందిస్తామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు రిజిస్టర్ ఆఫీసుల్లో ఏ సేవ అయినా సరే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయినా కానీ వితిన్ 1 అవర్లోనే రిటర్న్ ఇస్తున్నారు. ఎక్కడ ప్రజలకు సేవలు తక్కువగా జరుగుతున్నాయో మాకు అర్థం కావడం లేదు. అందువలన దీనిని విరమించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఒక రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటే కనపడుతున్నదా? మిగతా ఆఫీసులు మీకు ఏం కనిపించట్లేదా? మిగతా డిపార్ట్మెంట్స్ మీకు ఏం కనిపించట్లేదా? రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే ఎందుకు మీరు పెట్టాలనుకుంటున్నారో మేము అడుగుతున్నాము. స్థానిక బాలాజీరావుపేటలోని ప్రియా థియేటర్ ఎదురుగల కోట బద్రీనాథ్ స్థలం నందు శ్రీ వికానస్ శ్రీనివాస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించారు. తొలుత శ్రీ వెంకటేశ్వర స్వామికి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారికి, శ్రీ వికానస్ మాస్టర్కి ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు ఆర్వి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భూదాన కైంకర్య సేవకు పట్టణానికి చెందిన చొండూరు నాగ మల్లికార్జునరావు ₹1,00,000 తొలి విడత విరాళం అందచేయడం జరిగిందన్నారు. ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి పర్వదినాన భూదాన కైంకర్య సేవలు పాల్గొనడం సంతోషకరమన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన నారాయణ అష్టాక్షి దివ్యక్షేత్రంకు భక్తులందరూ తమ శక్తి కొలది భూదాన విరాణ కైంకర్య సేవలు పాల్గొనాలని పేర్కొన్నారు. వ్యాపారవేత్త చొండూరు నాగ మల్లికార్జునరావు మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మించిన నారాయణ అష్టాక్షి దివ్యక్షేత్రంకు తెనాలి పట్టణ పరిసర ప్రాంత ప్రజలు విరివిగా సహకారం అందించారని పేర్కొన్నారు. అనంతరం భూదాన విరాళం అందజేసిన దాతలను ట్రస్ట్ సభ్యులు అభినందించి జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమం ట్రస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు జంజం రామారావు, శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తన బృందం అధ్యక్షులు మూర్తి, అనురాధ, పలువురు సభ్యులు పాల్గొన్నారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా నారాయణ అష్టాక్ష దివ్యక్షేత్రంగా నిర్వహించినటువంటి కోట బద్రీనాథ్ గుప్తా గారి స్థల ప్రాంగణందు ఈ రోజున విఘ్న శ్రీనివాస ట్రస్ట్ ఆధ్వర్యంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సంకీర్తనను సభ్యుల యొక్క నేతృత్వంలో ఈ రోజున సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అలాగే విఘ్నస మహర్షి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజాది కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకుని చుండూరు నాగమల్లికార్జునరావు గారు మనకి భూదాన విరాళంలో పాల్గొని స్వామివారికి ₹1,06,000 భూదానాన్ని అందజేసినారు. అలాగే పెనుగొండ వెంకటేశ్వర గారు, మట్టిపల్లి గిరిధర్ గారు కూడా ఒక అడుగు చొప్పున భూదానాన్ని మనకి విరాళంగా ప్రకటించనున్నారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లవెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అలాగే 1వ తేదీన ఆగస్టు 1వ తేదీన శనివారం రోజున 8వ శనివారం మనం సామూహిక శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుతున్నాము. కార్యక్రమం పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. విఘ్నస శ్రీనివాస ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో గురు పౌర్ణమి సందర్భంగా మా వంతు స్థల సేకరణ నిమిత్తం ₹1,116 విరాళంగా ఇవ్వడం జరిగింది. వాళ్ళ దృష్టిలో చాలా చిన్న అమౌంట్గా ఉంది కాబట్టి రెండోసారి ఇంకో రకంగా ప్రయత్నం చేసి ఇవ్వగలవాడు.
సకాలంలో వర్షాలు కురవనందున శ్రీశైలం ప్రాజెక్టు నీటి నిల్వలు కనిష్ట స్థాయిలో ఉన్నందున రైతులు ఆర్తడి పంటలు మాత్రమే సాగు చేసుకోవాలని కృష్ణా పశ్చిమ డెల్టా ఇరిగేషన్ ఈఈపీ వెంకటరత్నం సాగునీటి అంశంలో ఉన్న లోటుపాట్లను వివరించారు. బుధవారం స్థానిక ఇరిగేషన్ కార్యాలయంలో కార్యవర్గ సమావేశం నిర్వహించి సాగునీటి కొరతకు గల కారణాలపై ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. సమావేశం అనంతరం ఈఈపీ వెంకటరత్నం మీడియాతో మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టులో నీటి నిల్వలు కనిష్ట స్థాయిలో ఉన్నాయన్నారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పులిచింతల ప్రాజెక్టులో 29 టీఎంసీల నీరు తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. పట్టిసీమ నుండి వచ్చే గోదావరి జలాలు 1,00,000 క్యూసెక్లు నీరు రావాల్సి ఉందన్నారు. సాగునీటి ఇబ్బందులు ఉన్నందున రైతులు ఆర్తడి పంటలు వేసుకోవాలని సూచించారు. సమావేశంలో కార్యవర్గ సభ్యులు సిబ్బంది పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాలకు నీరు వస్తేనే ప్రథమ ప్రాధాన్యతగా తాగునీటి కోసం నిలువ చేయాల్సిన అవసరం ఉంది. మనం లాస్ట్ ఇయర్ పులిచింతల్లో 29 టీఎంసీల నీరు మనం మిగిలించగలిగాము. దాంట్లో లైవ్ స్టోరేజ్ ఇంకా 25 టీఎంసీలు ఉంది. అది మనం వర్షాలు కురవకపోతే ఇది త్రాగునీరుకి చాలా అవసరం అవుతుంది. మన కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాలకి త్రాగునీరుకి పులిచింతల ప్రాజెక్టే ఆధారం అవుతుంది. కాబట్టి ఈ 25 టీఎంసీలని మనం జూన్ 27 వరకు ఒకవేళ వర్షం పడకపోతే ఈ త్రాగునీటి అవసరాలకి దృష్టిలో పెట్టుకొని పులిచింతల్లో నీళ్లు మనం అలాగే నిల్వ ఉంచుకొని పట్టిసీమ ద్వారా గోదావరిలో వచ్చే జలాలను మాత్రమే మనం వాడుకోవాలని మన త్రాగునీటికి ప్రస్తుతం వాడుకోవాలని గవర్నమెంట్ నిర్ణయించింది. కాబట్టి మనకి గోదావరిలో ఈరోజు మనకి 1,00,000 క్యూసెక్ల వరకు మనకు నీరు ఫ్లో అవుతుంది. దాని ఆధారంగా పట్టిసీమ నుంచి మనము 24 పంపుల ద్వారా ఇంచుమించు 8,000 క్యూసెక్ల నీరు పంపు చేసుకొని మనము ప్రకాశం బ్యారేజీకి మనం తీసుకురావడం జరుగుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఈరోజు 11.6 లెవెల్ ఉంది. లెవెల్ కూడా బాగుంది. సో మన వెస్టర్న్ డెల్టాకి 2,500 క్యూసెక్కుల నీరు ఇవ్వడం జరుగుతుంది. ఈ 2,500 క్యూసెక్కుల ద్వారా 122 ట్యాంకులు మనం ఇప్పుడు నింపుకోగలుగుతున్నాము. సో ప్రస్తుతం మనకి డ్రింకింగ్ వాటర్ ప్రాధాన్యతగా మనకు నీరు ఇవ్వడం జరుగుతుంది. మనకి డ్యామ్లో నీళ్ళు లేవు కాబట్టి, స్టోరేజ్ లేదు కాబట్టి రైతులు ఆరుతడి పంటలు మాత్రం వేసుకోవాలని కోరడం జరుగుతుంది. వాటర్ ఎక్కువగా అవసరమైన వరి పైరు ఎట్టి పరిస్థితుల్లో వేసుకోవద్దని మనం రైతులను కోరడం జరుగుతుంది. 120 రోజులు పట్టిసీమ పులిచింతల్లో నీళ్ళు లేకపోతే వాళ్ళకి నీళ్ళు అప్పుడు వీళ్ళు కరెక్ట్గా క్రాప్ రేట్ మధ్యలో ఉంటారంటే ఎంత కష్టాలు పడాలో, ఎంత బాధపడాలో అనేటువంటి విషయాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు వేసుకోవడంలో కూడా కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితిని అధిగమించడం కోసంగా ప్రభుత్వం ముందు చూపుతో ఈ విధమైనటువంటి సూచనలు జారీ చేసింది. కాస్త వరి అనేది వేయద్దు, ఆర్గానిక్ పంటలు అంటే నీళ్లు ఆర్గానిక్ పంటలకి కొంచెం వరితో పోల్చుకుంటే తక్కువ నీరు అవసరం అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఒకవేళ నీరు ఉన్నా లేకపోయినా కానీ కొన్ని పంటలు సర్వైవ్ అవుతాయి. కాబట్టి కొన్ని రోజులు నీళ్ళు లేకపోతే కొన్ని పంటలు సర్వైవ్ అవుతాయి. కాబట్టి ఆ పంటలను పెంచితే ఏదైనా ఉపయోగం ఉంటుంది. రావినతుల ఫౌండేషన్ ద్వారా గత 22 సంవత్సరాలుగా చేపట్టిన సేవలు స్ఫూర్తిదాయకమని వక్తలు పేర్కొన్నారు. అల్ల వెంకటనారాయణ ప్రారంభోపన్యాసం చేశారు. 22 సంవత్సరాలుగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. మరో అతిథి గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి మాట్లాడుతూ వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్న రావినతుల ఫౌండేషన్ సమాజానికి ఆదర్శమన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా మంచి కార్యక్రమం నిర్వహించిన ఫౌండేషన్ నిర్వాహకులకు అభినందన తెలిపారు. ఈ కార్యక్రమానికి హై స్కూల్ హెచ్ఎం అనురాధ అధ్యక్షత వహించగా 7, 8, 9 తరగతిలో ప్రతిభ చూపిన 15 మంది విద్యార్థులకు స్కాలర్షిప్, షీల్డ్ బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో రావినతుల వెంకటేశ్వరరావు, ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, అనిరుద్, లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మనకున్న దాంట్లో, మనం సంపాదించిన దాంట్లో ఈ సమాజానికి ఒక మంచి మెసేజ్ని తీసుకెళ్ళాలి. దాంట్లో వాళ్ళ తాతగారు, వాళ్ళ నాన్నగారి యొక్క గొప్పతనాన్ని, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఉద్యోగం చేస్తూ ఒక కవిగా ఎన్నో రచనలు, గొప్ప రచనలు, ఒక స్త్రీ యొక్క గొప్పతనం, ఒక తల్లి యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చెప్పే విధంగా ఆయన యొక్క వాళ్ళ నాన్నగారి యొక్క రచనలు ఎప్పుడు కూడా చిరస్థాయిగా ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా ఉండే విధంగా ఆయన గొప్ప కవిగా ఆయన ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు అంగళకుతురే కాకుండా రాష్ట్ర నలుమూలలకు కూడా గొప్ప ఉగాది పురస్కారం తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తిగా వాళ్ళ నాన్నగారు. ఇవాళ పట్నంలో కానివ్వండి,
ఎంతోమంది కళాకారులకు వాళ్ళకి అవసరమైనటువంటి బట్టలు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ మన స్కూల్లో కూడా గురు పౌర్ణమి సందర్భంగా మన దగ్గర కూడా కొంత టయాన్ని స్పెండ్ చేయడం అనేది నిజంగా వారిని, వారి కుటుంబ సభ్యుల్ని మనస్ఫూర్తిగా అభినందించాలి. రావినూతల సాంబశివరావు గారి రావినూతల ఫౌండేషన్ పేరుతో వాళ్ళ మనవడు, వాళ్ళ నాన్నగారు మంచి లిటరేచర్ అండి. ఆ రోజుల్లోనే ఎక్కడెక్కడ నుండో దూరాల నుండి వచ్చి ఆ లిటరేచర్ సంబంధించినటువంటి ఏదైనా సందేహాలు ఉన్నా కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ సందేహాలు తీర్చుకొని వెళ్ళేవాళ్ళండి. 23 ఏళ్ళుగా ఫస్ట్ మా తాతగారికి ఇష్టమైన ఇంగ్లీషు, మ్యాథ్స్లో ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మా బామ్మగారు చనిపోయిన తర్వాత ఆమె పేరుతో హిందీని యాడ్ చేశాము. ఇట్లా అప్పటి నుంచి ఇప్పటిదాకా 22 ఏళ్ళ నుంచి కంటిన్యూస్గా ఈ ప్రోగ్రామ్ రన్నింగ్ అవుతూ ఉంది. సరే, మేమంటే ఫ్యామిలీ మెంబర్స్ రావడం పెద్ద విశేషం కాదు. నిజంగా బాబానే నాకు ఈ స్కూల్లో ఉన్నప్పుడు రావడం వేరు. అలాగే వేరే స్కూల్కి ట్రాన్స్ఫర్ అయ్యి కూడా థ్యాంక్ యూ అన్నయ్య, తెలంగాణ వచ్చినందుకు. అది మేబీ మా తాతయ్య గారి మీద, మా నాన్నగారి మీద, నా మీద ఉన్న అభిమానం అనుకుంటాను. స్కూల్లో చదువుకోవడం చాలా అదృష్టం. మీరందరూ భవిష్యత్తులో మంచి స్థితికి రావాలని, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాం. స్థానిక షరాఫ్ బజార్లోని శ్రీ సువర్చల సమేత పంచముఖ ఆంజనేయస్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి సందర్భంగా బుధవారం ప్రత్యేక పూజాది కార్యక్రమం నిర్వహించారు. తొలుత స్వామివారికి ఆలయ వంశపారంపర్య అర్చకులు రొంపిచెల శ్రీనివాసమూర్తి నేతృత్వంలో విశేష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం ఆలయంలో స్వామివారి ఉత్సవ సేవను నిర్వహిస్తామన్నారు. అర్చకులు మాట్లాడుతూ ప్రతి నెల పౌర్ణమి నాడు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పేదల సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు తెలియచేయడమే లక్ష్యంగా ఇంటింటికి కూటమి ప్రభుత్వ ప్రచారం కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ప్రతి ఇంటా ఆనందంగా ఉండాలని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పేర్కొన్నారు. 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో భాగంగా బుధవారం వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చెల్ల పులివరి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం సాధించిన ప్రగతి కరపత్రాలను ఇంటింటికి వెళ్లి ప్రజలకు అందజేశారు. గ్రామంలో కూటమి పార్టీ శ్రేణులతో కలిసి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేశారన్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కోసం, ప్రజల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారు గుర్తు చేశారు. ప్రజాపక్షంగా సుపరిపాలన అందిస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వేమూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గొట్టిపాటి పూర్ణకుమారి, పార్టీ నాయకులు మైనేని మురళీకృష్ణ, డాక్టర్ కనకాల మధుసూదన్ ప్రసాద్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ ఎలవర్తి కోటేశ్వరరావు, రాఘవరావు, వివిధ శాఖల అధికారులు, పార్టీ నాయకులు ఉన్నారు. ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అనూహ్యమైనటువంటి స్పందన మాకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో 2 సంవత్సరాల క్రితం కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నారు. అత్యధికమైన మెజార్టీలు ఇచ్చి రాష్ట్రంలో 164 సీట్లు ఇచ్చి ఒక నమ్మకం, విశ్వాసాన్ని ప్రజలు చూపించారు. ఆ ప్రజల యొక్క విశ్వాసం అమ్ము కాకుండా పరిపాలన చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది. అది స్పష్టంగా బాధ్యతతో పనిచేస్తున్నాం అనేది ఇవాళ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో వస్తున్నటువంటి స్పందన అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఇచ్చిన హామీలన్నీ సూపర్ 6 పథకాల అమలు కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ, భవిష్యత్తు ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్ని హామీలన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి మొత్తం అమలు చేశాం. అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడినటువంటి అభివృద్ధిని ఇవాళ దారిలో లైన్లో పెట్టి పట్టాలు ఎక్కించి మళ్ళీ అభివృద్ధి శరవేగంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఒక రాజధాని నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం 60,000 కోట్ల రూపాయల వర్క్లు ఈరోజు ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి. అమరావతి రాజధాని శరవేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది.
పోలవరం నిర్మాణం 72% 14-19లో పూర్తి చేసుకుంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసినటువంటి పోలవరం ఈ రోజున మళ్ళా ఈ 2 ఏళ్లలో 89% పూర్తి చేసుకొని ఇలా శరవేగంగా పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ప్రజలు స్పష్టంగా గమనిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు వరదలా ప్రవహిస్తూ ఉన్నాయి. నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 23.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఎంఓయూలు పారిశ్రామికవేత్తలు దేశ విదేశాల నుంచి వచ్చి చేసుకున్నారు. ఇలా రాబోయే 2 ఏళ్లలో మొత్తం ఈ రాష్ట్రంలో ఇచ్చిన హామీ ప్రకారం 20 లక్షల మందికి ఉపాధి మార్గాలు కూడా చూపించబోతా ఉన్నాం. ఇదంతా దూరదృష్టి కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందనే దానికి ఉదాహరణను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కూడా మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా ఈరోజు చిన్నపులివారి గ్రామంలో పర్యటిస్తున్నప్పుడు చిన్న చిన్న అంశాలు ఈరోజు మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా అవన్నీ కూడా మేము పూర్తి చేస్తాం. ఆ సమస్యల పరిష్కారానికి కూడా, సమస్యలు తెలుసుకోవడానికి, చేసిన మంచి వారికి చెప్పడానికి ఈ కార్యక్రమం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఇవాళ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు కూడా ఇవాళ ఉన్నటువంటి ఈ లిమిటేషన్లు ఏవైతే అర్థం చేసుకోవాలి. మొత్తం వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించి ఆర్థికంగా పూర్తిగా దివాలా దీపించినటువంటి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా గాడిలో పెట్టి ఇలా ఎక్కడా లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తాను. వ్యాస మహర్షి జన్మదినోత్సవాన్ని గురు పౌర్ణమిగా నిర్వహించుకునే క్రమంలో తెనాలి రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం నందు ఉదయం నుండి సాయంత్రం వరకు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వ్యాస మహర్షి జన్మదినోత్సవాన్ని గురు పౌర్ణమి పర్వదినంగా నిర్వహించుకునే క్రమంలో రామలింగేశ్వరపేటలో వేయించేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధానం నందు ఉదయం నుండి రాత్రి వరకు విశేష ఆధ్యాత్మిక సేవలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి అభిషేక పూజలు, దక్షిణామూర్తికి అభిషేకాలు, వేద స్వస్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేదాగమ పండితులు వ్యాస పౌర్ణమి విశిష్టతను వివరించారు. ఆలయ ఈవో హరిప్రసాద్ ఆధ్వర్యంలో సాయంత్రం స్వామివారికి ఊయల సేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా భక్తులతో ఊయల సేవ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమ విశిష్టతను ఈవో హరిప్రసాద్ మీడియాకు వివరించారు. మరి ఆదిశంకరాచార్యుల వారి అనుగ్రహంతోనే మరి ఇవాళ ఈ రకమైనటువంటి ధర్మ మార్గం నడుస్తోంది అంటే దానికి ప్రధాన కారకులు వారు. మరి అలాంటి ఈ రోజున మరి మన రామలింగేశ్వరపేట శివాలయంలో మరి శంకరాచార్యుల వారి ప్రతిష్ట పుచ్చా విజయ్ కుమార్ గారి దంపతులు కొద్ది సంవత్సరముల క్రితం ప్రతిష్టా కార్యక్రమాన్ని చేశారు. మరి అట్లాగే కార్యనిర్వహణాధికారి గారు, దేవాలయంలో ప్రధానంగా ఉండేటువంటి అర్చక స్వామి వారు, వీళ్ళందరి పరిపూర్ణమైనటువంటి వ్యవస్థతో ఈ రోజున వేద పండిత సభా కార్యక్రమం ఇక్కడ చేసుకుని, ఎందుకంటే ఇవాళ గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి అంటే ఏమిటి అంటే మరి మనకి ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనల్ని ఒక జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే గురువు. గురు రుణం, గురు పౌర్ణమి ఈ రోజున ఇంతమంది వేద పండితులతో ఇక్కడ కార్యక్రమం జరగటం అనేది చాలా విశేషం. ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం రామలింగేశ్వరపేట నందు వేదస్వస్తి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మా విష్ణుభట్ల ఆంజనేయ చైలు గారి ఆధ్వర్యంలో మా దేవాలయంలో ఉన్న ఆదిశంకరాచార్య 4 పీఠాలకి మూల స్థానంలో అయినటువంటి ఆదిశంకరాచార్య ప్రతిష్ట కార్యక్రమం గతంలో జరిగింది. ఈ కార్యక్రమం పుచ్చా విజయ్ కుమార్ గారి దంపతులు గతంలో ఏర్పాటు చేసి ఉన్నారు. అక్కడ వేద స్వస్తి కార్యక్రమం జరిగింది. ఈ తదుపరి గురు పౌర్ణమి సందర్భంగా మేధో దక్షిణామూర్తి గారికి స్వామివారికి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నెల జరిగే పౌర్ణమోత్సవాల్లో ఈ రోజున వ్యాస పౌర్ణమి సందర్భంగా సాయంత్రం పూట పౌలింపు సేవ జరిగింది. ఈ కార్యక్రమం సుమారు 500 మంది భక్తులు హాజరై ఉన్నారు. వారందరికీ కూడా పుచ్చా శైలజ గారి భక్త బృందం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్త బృందం వారికి మరియు భక్తులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దుర్గా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మేము చాలా సంవత్సరాలుగా ఉయ్యాల సేవ. తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కొసరాజు సన్నీ జన్మదినోత్సవ వేడుకలను తెనాలి పట్టణంలో తెలుగు యువత తెలుగు విద్యార్థి విభాగం వారి సంయుక్త ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జేఎంజే స్వదార్ హోంలో అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి తమ సేవా తత్పరతను చాటుకున్నారు.
తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కొసరాజు సన్నీ జన్మదినోత్సవాన్ని స్థానికంగా ఉన్న సన్నీ అభిమానులు సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. ఈ క్రమంలో జేఎంజే స్వదార్ ప్రాంగణంలో బుధవారం పట్టణ తెలుగు యువత అధ్యక్షులు కొల్లూరు శ్రీధర్, విద్యార్థి విభాగం నాయకులు అన్వేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూష్ ముఖ్య అతిథిగా పాల్గొని కొసరాజు సన్నీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అభాగ్యుల సమక్షంలో సన్నీ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించిన తెలుగు యువత నాయకులను ప్రశంసించారు. అదేవిధంగా నందులపేటలోని తెలుగు యువత కార్యాలయం వద్ద కొసరాజు సన్నీ జన్మదినోత్సవ కేకును సందడి వాతావరణంలో కట్ చేసి సన్నీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగు యువత, తెలుగు విద్యార్థి విభాగం నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, జిల్లా విద్యార్థి విభాగం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోదరులు కొసరాజు సన్నీ గారి జన్మదినం సందర్భంగా పేద పిల్లలు ఆదరించినటువంటి జేఎంజే సంస్థలో ఉన్నటువంటి సదార్ హోంలో వారి యొక్క జన్మదిన వేడుకలు తెలుగుదేశం పార్టీ పట్టణ తెలుగు యువత, అదేవిధంగా టీఎన్ఎస్ఎఫ్ శ్రీధర్ గారు, అన్వేష్ గారి మిత్రబృందం ఆధ్వర్యంలో కేక్ కటింగ్, అదేవిధంగా పేద పిల్లలకి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున మన నాయకులు రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున అభినందిస్తున్నాం. నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో పాటు భవిష్యత్తులో రాజకీయంగా, వ్యాపార పరంగా సన్నీ ఎంతెంత ఒత్తిడింటి అన్న, ఎందుకంటే మంచి ఉద్యోగం ఆస్ట్రేలియాలో వదులుకొని వచ్చి ఉన్న ఊర్లోనే ఏదో స్వశక్తిగా ఎదగాలనే మంచి ఆలోచనతో కొనసాగుతున్నట్టు అతని జీవితం సుఖ సంతోషాలుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మా ప్రియమిత్రుడు కొసరాజు సన్నీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. మరిన్ని 2 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు. తెనాలి ఐతనగర్లో వేయించేసి ఉన్న శ్రీ సిడి సాయిబాబా మందిరం నందు, అట్లే తెనాలి బాలాజీరావుపేటలో వేయించేసి ఉన్న ప్రధాన అయ్యప్ప దేవాలయం నందు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. తెనాలి ఐతనగర్లోని సాయిబాబా మందిరంలో బుధవారం గురు పౌర్ణమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. విశేష అభిషేకాలు, పూజలు, పుష్పార్చనలు అనంతరం వేలాది మంది భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మందిర కమిటీ కార్యదర్శి బ్రహ్మాజీరావు, కోశాధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సద్గురు సాయిబాబా 1908లో గురు పూజ మహోత్సవాన్ని షిర్డీలో ప్రారంభించారని, అప్పటి నుండి సాయిబాబా మందిరాల్లో గురు పౌర్ణమి ఉత్సవానికి ప్రాధాన్యత ఏర్పడిందని ఐతనగర్ సాయిబాబా మందిరంలో భక్తులు గురు పౌర్ణమి ప్రాధాన్యత చాటారు. సర్వదేవతల సమాహారమైన ప్రధాన అయ్యప్ప స్వామివారి ఆలయంలో బుధవారం గురు పౌర్ణమి ఉత్సవాలు ఆలయ వ్యవస్థాపక అర్చకులు దుర్బా హరిబాబు శాస్త్రి పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. సాయిబాబా నామ సంకీర్తనలో భక్తులు తరలించారు. ఉత్సవాల నేపథ్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. మరి గురు పౌర్ణమి ఎందుకంటారంటే ఈ ఆషాఢ మాసం నుంచి 4 నెలలు వర్షాకాలం కావున ఈ కాలంలో అనేక వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నవన్న గురువులు దేశ సంచారం చేయకుండా ఒక చోట ఉంటారన్నమాట. శిష్యులు వారి వద్దకు వెళ్ళి విద్యను అభ్యసించేవాళ్ళు. అలా విద్యను అభ్యసించే మొదటి రోజున గురువుని పూజిస్తారన్నమాట. ఇదే కాలక్రమేణా గురు పౌర్ణమిగా అవతరించింది. ఇక షిరిడీలో మొట్టమొదటి గురు పౌర్ణిమ 1908వ సంవత్సరంలో జరిగింది. బాబా గారు స్వయంగా తమ నోటితో చెప్పిన పండగ ఇది. అదేవిధంగా ఈ ఐతానగర్లోని సాయిబాబా మందిరంలో దాదాపు 23 సంవత్సరాల నుంచి ఈ గురు పౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. ఈరోజు కూడా అనేక ప్రత్యేకమైన కార్యక్రమాలు కమిటీ సెక్రటరీ గారైనటువంటి బ్రహ్మాజీరావు గారు, అదేవిధంగా ట్రెజరీ గారైనటువంటి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు దాదాపు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు గురు పౌర్ణమి. శాకంబరి అమ్మవారి యొక్క విశేష అలంకరణ ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో సమర్థ సద్గురు సాయినాథ స్వామికి పంచామృత అభిషేకం, గురు పౌర్ణమి దత్తాత్రేయ స్వామి విశేష పూజలు, గురు బ్రహ్మ గురు విష్ణు విశేషమైన మహాయోగంతో ప్రజల్ని, విశేషమైన భక్తుల్ని కాపాడే అటువంటి గురు పరంపరలో సాయినాథ స్వామి, అట్లాగే అమ్మవారి స్వరూపంలో ఉన్న పౌర్ణమి తిథి విశేషంగా అమ్మవారికి ఈరోజు లలితా సహస్రనామ పారాయణ, బాబావారి ఏకనామ సంకీర్తన మహోత్సవ కార్యక్రమం ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో విశేష అన్న సంతర్పణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కావున భక్తులందరూ చక్కగా వచ్చి కూరగాయల అలంకారంతో వేయించేసి ఉన్న శాకంబరి దేవిని దర్శించి అమ్మవారి దివ్యానుగ్రహానికి, బాబావారి దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిన మరీ కోరుతున్నాం.
సమాజానికి శ్రీ విద్య ఎంతో అవసరమని, సమాజాన్ని అభ్యున్నత పదంలోకి తీసుకువెళ్లేది, సమాజాన్ని చైతన్యపరిచేది శ్రీ విద్య మాత్రమేనని అమృతూరు మండల మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, రోహిణి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ చందోలు పృథ్వీలత తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలోని జడ్పీ పాఠశాలలో గల జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థినుల యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం అన్నారు. తెనాలి మండలం అంగలకుదురు జడ్పీ పాఠశాలలోని జూనియర్ కళాశాల ప్రాంగణంలో బుధవారం సాయంత్రం రావినూతల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అమృతూరు మాజీ జడ్పీటీసీ సభ్యురాలు, రోహిణి హాస్పిటల్ నిర్వాహకురాలు డాక్టర్ చందోలు పృథ్వీలత, యామిని దివ్య, డాక్టర్ మధుబాబు, డాక్టర్ వినీళ్లు అతిథులుగా పాల్గొని తమ ప్రసంగాల్లో శ్రీ విద్య యొక్క ఆవశ్యకతను తెలియజేశారు. రావినూతల ఫౌండేషన్ సేవా దృక్పథం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ సందర్భంగా రావినూతల వెంగుబాయమ్మ, కామేశ్వరమ్మ స్మారక, కొత్తపల్లి భవిశ్రీ మెమోరియల్, రోహిణి హాస్పిటల్ వారి సంయుక్త నిర్వహణలో 65 మంది విద్యార్థినులకు యూనిఫామ్ అందజేశారు. కార్యక్రమంలో రావినూతల ఫౌండేషన్ సభ్యులు ప్రకాష్, అన్నపూర్ణ, లక్ష్మి, అనిరుద్, ఆరాధ్య, కొత్తపల్లి ప్రసాద్, వెంకటేశ్వరు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మేము ఎవరి పేరుతో ఇస్తున్నాము అండ్ అట్లాగే మీకు ఎవరు ఇస్తున్నారు, ఎక్కువ టైం తీసుకున్నాం మీ దగ్గర. మీరు చూస్తే ఇక్కడ రావినూతల వెంకుబాయమ్మ, కామేశ్వరమ్మ, ఇందాక మా బాబానే చెప్పినట్టు షీ ఈజ్ హిందీ పండిట్ ఇన్ 1970s. మామూలుగా అయితే పెట్రోల్ బంక్ అంటే ఎవరుకుంటారంటే జెంట్సే చేసి కొన్ని బిజినెస్ ఉంటాయి, కొన్ని జెంట్సే చేసే బిజినెస్ ఉంటాయని చెప్పేసి అనుకొని అలాంటి మేల్ బిజినెస్లోకి డామినేటింగ్గా వచ్చి ఇద్దరు 2 బంక్స్ సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ప్లీజ్ గివ్ ఏ బిగ్ క్లాప్స్ అని. సో ఈ యూనిఫామ్ అని కాకుండా వాళ్ళ స్ఫూర్తితో అండ్ మీరు కూడా విత్ ఇన్ దట్ ఆ స్ఫూర్తిని మీరు తీసుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. వారు చదువుకున్న ఇదే స్కూల్లో, వారు తిరుగుతున్న ఇదే గ్రామంలో ఎప్పుడు ఏదో ఒకటి గ్రామానికి తిరిగి ఇవ్వాలి అని వారు చేసే ప్రతి ప్రయత్నము 100% సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కోరుకుంటూ, ఎల్లప్పుడూ మీ అందరూ మానందరి ఆశీస్సులు ఆ కుటుంబానికి ఉండాలని, మరిన్ని కార్యక్రమాలు ఈ అంగరకూతురుకి గ్రామానికి వారి ఫౌండేషన్ తరపు నుంచి జరగాలని, దాంతోపాటు మమ్మల్ని కూడా అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాల్లో భాగస్వామ్యం తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇంత షార్ట్ పీరియడ్లో ఎన్నో కాలేజెస్ కానీ స్కూల్స్ మేము తీసుకోలేము, మేము రన్ చేయలేము, గవర్నమెంట్గా ఈ +2 వాళ్ళని మేము హ్యాండిల్ చేయలేము అని చెప్పి బ్యాక్ స్టెప్ వేసిన ఇక్కడ ఉన్న టీచర్స్ అందరికీ కూడా అప్రిషియేట్ చేసి, మీరు మీ లైఫ్ లాంగ్ రుణపడి ఉన్నారు అని అంటే మీ టీచర్స్ కనే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని ప్రోత్సహించి ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకుని వెళ్ళబట్టే డిస్ట్రిక్ట్లోనే ఇందాక సార్ చెప్పినట్టు మంచి రిపోర్ట్స్లో ఉంది అని అంటే ఈ కాలేజ్ దానికి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. గురు పౌర్ణమి రోజు రావినూతల ఫౌండేషన్ తరఫున ఇంత మంచి కార్యక్రమాన్ని మా చేత చేపిస్తున్నందుకు ప్రకాష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. మనం ఏది చేసినా శక్తి ఉండాలి, ఆ శక్తే శ్రీ శక్తి అండి. సో మరి మనము స్త్రీలం కాబట్టి ఇంకెంత శక్తి ఉంటుందో ఆలోచించుకోవాలి. బాగా చదవండి, మంచి ప్యాషన్తో ముందుకెళ్ళండి. ఇప్పుడు చాలా ఫెసిలిటీస్ అన్నీ మీకు గవర్నమెంట్ బాగా అందజేస్తుంది, వాటిని అన్నిటినీ కంప్లీట్గా యూటిలైజ్ చేసుకోండి. యూనిఫామ్ వల్లే మాకు ఒక ఐడెంటిటీ వచ్చింది, మా స్టాఫ్కి కానీ మా కాలేజీకి కానీ ఇక్కడున్న అంగరగుత్తూరు కాలేజీకి కానీ యూనిఫామ్ వల్లే ఐడెంటిటీ వచ్చిందని నేను చెప్తున్నాను. అయితే సార్ మాకు యూనిఫామ్ వచ్చినందుకు చాలా థ్యాంక్స్. పేద విద్యార్థులమైన మాకు మీ ఆదరణ ఎన్నతగినది. అలాగే మేము మా విద్యార్థి బృందం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే జ్యోతిని వెలిగించే గురువును గౌరవించుకోవటం సనాతన భారతీయ సంస్కృతిలో ప్రధాన భాగమని శ్రీ భాస్కరానంద సరస్వతి స్వామీజీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో నిర్వహించిన గురు పౌర్ణమి మహోత్సవ వేడుకల్లో అన్నారు. తెనాలి బురిపాలెం రోడ్లోని వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో బుధవారం వ్యాస పౌర్ణమిని పురస్కరించుకొని గురు పూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు స్వామి భాస్కరానంద సరస్వతి స్వామీజీకి పాదపూజ చేసి తమ భక్తి ప్రపత్తును చాటుకున్నారు. ఆధ్యాత్మిక గురువు భాస్కరానంద స్వామీజీ గురు పౌర్ణమి విశిష్టతను విద్యార్థులకు వివరించారు. అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువును గౌరవించుకోవడం గురు పౌర్ణమి యొక్క ప్రాధాన్యతని అన్నారు. వేదవ్యాసుడు వేదాలను, భారత భాగవత అష్టాదశ పురాణాలను, ఉపనిషత్తులను అందించిన ఆది గురువు అని పేర్కొన్నారు. వివేకా విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి వీరనారాయణ స్వీయ పర్యవేక్షణలో గురు పౌర్ణమి ఉత్సవం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల CEO వెంకట్రామ్, బాంధవి, సంధ్యారాణి, శృతి, మురళి, రాజేష్, శ్రీధర్ తదితర విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎవరైతే మనకు సహకరిస్తారో వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతా భావంతో ఉండాలి. మన ఇంట్లో అమ్మ మొదటి గురువు,
మన ఇంట్లో అమ్మ మొదటి గురువు, నాన్న రెండవ గురువు, మన టీచర్స్ మూడవ గురువు. ఉదాహరణకి శ్రీ శ్రీ భాషా సరస్వతి గారు మాకు గురువు. మా జీవితానికి కావలసినటువంటి మంచి విషయాలు తెలియజేస్తారు. అలాంటి మంచి జ్ఞానాన్ని మాకు అందిస్తారు. ఇలాంటి మా అందరి గురువు అయినటువంటి శ్రీ 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 స్వామి భాషా సరస్వతి గారు ఇక్కడికి వచ్చి మనందరి చేత పూజలు అందుకుంటున్నారు. మీరు మీ గురువులు పూజిస్తే మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి స్వామి వారికి పూజిస్తాం. అలాగే మన జిఆర్ స్వామి వారిని కూడా పూజించుకుంటాం. ఇలా పెద్దలు ఇచ్చినటువంటి విజ్ఞానాన్ని మనసులో పెట్టుకుని వారిని గౌరవించుకుంటూ వినయంతో విధేయతతో మనం నమస్కారం తెలియజేయాలి. సందర్భంగా గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని మండల కేంద్రమైన దుగ్గ్యాలను అట్లే దుగ్గ్యాల మండల గ్రామాల్లోనూ సాయిబాబా ఆలయాలని భక్తులతో కలకల్లాడాయి. దుగ్గ్యాల రైలుపేట వంతెన సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయి శ్రీ పత్తి సాయి మందిరంలో ప్రత్యేకంగా శాంతి హోమాలు జరిపారు. అదేవిధంగా రేవేంద్రపాడు, పేరకలపూడి, కంటవరాజు కొండూరు గ్రామాల్లో ఉన్న సాయి మందిరాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. భక్తుల సాయి భజనల మధ్య కన్నుల పండుగ ఉత్సవాన్ని తలపించాయి. మందిరాల వద్దకు వచ్చిన మహిళలకు, భక్తులకు అర్చకులు ప్రత్యేక పూజ నిర్వహించి తీర్థప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక 25 సంవత్సరాల క్రితం ఈ మందిరం స్థాపింపబడింది. అప్పటి నుంచి క్రమానుగతంగా ప్రతి సంవత్సరం ఈ గురు పౌర్ణమి ఉత్సవం జరుగుతున్నాయి. ఈ గురు పౌర్ణమి ఉత్సవాల్లో గురు పౌర్ణమి గురించి మనకు స్వామి వ్యాస మహర్షి చెప్పిందనే కూడా మనం ఆనవాయితీగా మన బాబావారి ఈ పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఉదయం ఇక్కడ అభిషేకాలు, తర్వాత హోమాలు, తర్వాత ఇక భక్తులకి ఈ గ్రామంలో ఉన్న అందరు భక్తులకు కూడా 3000 మందికి అన్నదాన ఉంటుంది. ఆ రకంగా ప్రతి సంవత్సరం ఈ సత్యసాయి భక్తులు, షిరిడి సాయి భక్తులు కలిసి ఈ గ్రామంలో ఈ ఉత్సవాన్ని బాగా జరుపుకుంటా ఉన్నారు. ఆ సందర్భంగా ఈ రోజు కూడా మరలా అదే ఆనవాయితీ ప్రకారం ఈ పౌర్ణమిని జరుపుకుంటూ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దత్త సాయిబాబా మందిరాల్లో భక్తి శ్రద్ధతో గురు పౌర్ణమి ఉత్సవాలు, పోటెత్తిన భక్తజనం. పెన్షనర్స్లకు ఆద్యులు డిఎస్ నగరా విగ్రహావిష్కరణలో పాల్గొన్న రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డి వెంకటేశ్వర్లు. కమిషనర్ జిఆర్ అప్పలనాయుడు విషయంలో మున్సిపల్ ఉద్యోగుల తీరుపై ఎన్జీఓ సంఘం నాయకుల ఆక్షేపణ. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.